అందరికీ జై శ్రీరామ్ అండి. మళ్ళీ మీ అందరి ముందుకి ఈరోజు ఒక కొత్త కథతో వచ్చేసాను. ఈ కథ కూడా మీకు నచ్చాలని ఆశిస్తున్నాను. ఈరోజు నేను చెప్పబోయే కథ దీని గురించి అదే లవ్ స్టోరీ. అసలు ఏంటి ఆ ప్రేమ కథ అని తెలుసుకోవాలంటే మనం కథలోకి వెళ్ళాలి. మరి లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోతాం. ఒక్క నిమిషం. కథలోకి వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ కూడా చేయండి. అలాగే వీడియోని పూర్తిగా చూడండి ప్లీజ్. దాంతోపాటు కథ ఎలా అనిపించింది కమెంట్ కూడా చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోతాం. అయితే ఈ కథ మనందరి కథ. ఏదో పాయింట్లో లైఫ్లో మనందరం లవ్ చేస్తుంటాం, అది కూడా వన్ సైడ్. చాలా పెయిన్ఫుల్గా ఉంది కదా. సో అలాంటి ఒక వన్ సైడ్ లవ్ చేసిన అతని గురించి ఈ కథ. తన పేరు వినోద్. తను స్కూల్లో చదువుతూ ఉన్నాడు, 12th క్లాస్. వినోద్కి స్టడీస్తో పాటు మన సనాతన గ్రంథాల గురించి చదవడం, వాటిలో ఉన్న విషయాల గురించి రీసెర్చ్ చేసి తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం. అయితే అతనికి ఒక ఫ్రెండ్ ఉంది, తన పేరు నివాష్ని. తను తమిళ అమ్మాయి, తెలుగులో చదువుకుందాం అని వచ్చింది ఇక్కడ. వినోద్ అండ్ నివాష్ని చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్, అంటే క్లాస్ 6th నుంచి. అయితే తన ఫ్రెండ్తో పాటు నివాష్ని కూడా తిరుగుతూ ఉంది. సో సో తనకు కూడా ఇలా మన గ్రంథాల గురించి చదవడం, తెలుసుకుంటూ ఉండడం అలా చేస్తూ ఉంది. వీళ్ళిద్దరూ, అదే వినోద్ అండ్ నివాష్ని, మన గ్రంథాల గురించి రీసెర్చ్ చేసి తెలుసుకోవడం, ఆ తెలుసుకున్న విషయాన్ని వాళ్ళు ఫ్రీగా ఉన్న టైంలో పేద పిల్లలకి చెప్పడం, అలాగే వాళ్ళ కాలనీలో ఉంటున్న పిల్లలకి చెప్తూ ఉండేవారు. వినోద్ పేరెంట్స్ ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. చనిపోతే అప్పటి నుంచి అతని బాబాయ్ పిన్ని పెంచారు. వాళ్ళకి వినోద్ అంటే చాలా ఇష్టం. వినోద్కి కూడా వాళ్ళంటే చాలా ఇష్టం. అయితే వినోద్ లైఫ్ హ్యాపీగా సాగిపోతుంది. అలా హ్యాపీగా సాగిపోతుంటే వినోద్ కాలనీలోకి ఒక పక్కింట్లో ఒక కొత్తగా ఒక ఫ్యామిలీ దిగింది. ఆ వైఫ్ అండ్ హస్బెండ్కి ఒక కూతురు ఉంది, తన పేరు మైథిలి. వీళ్ళు వినోద్ పక్కింట్లో షిఫ్ట్ అయిపోతారు. వినోద్ ఇంట్లో లేడు అప్పుడు. తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందో మనకి తెలుసు. అయితే ఎప్పటిలాగే వినోద్ తన ఫ్రెండ్ నివాష్తో కలిసి వాళ్ళ కాలనీలో పిల్లలకి మన సనాతన గ్రంథాల గురించి చెప్దామని పిల్లలందరినీ పిలుస్తాడు. ఆ టైంలోనే పక్కింట్లో కొత్తగా వచ్చిన మైథిలిని కూడా పిలుస్తాడు. అయితే ఇప్పుడు వినోద్కి వాళ్ళ పిన్ని చెప్పింది, కొత్తగా వాళ్ళ పక్కింట్లో ఫ్యామిలీ వచ్చారు, సో అందుకని తెలిసింది. సో అందుకని కొత్తగా వచ్చిన అమ్మాయిని కూడా చెప్దామని పిలుస్తాడు. కానీ వినోద్ ఆ అమ్మాయి మైథిలిని చూడంగానే ప్రేమ పడిపోయాడు. అంతే, తను చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు నివాష్ని చూసి తనకు అర్థమైపోతుంది, ఓకే సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్, ఇతను పడిపోయాడు ప్రేమలో. ఇంక ఇలా చూస్తుంటాడు, ఇటు చెప్పడేమని చెప్పి అర్థమై మైథిలి దగ్గరికి వెళ్ళి సనాతన గ్రంథాల గురించి తెలుసుకోవడానికి రమ్మని చెప్తుంది. మైథిలి కూడా వస్తా అంటుంది. అయితే ఆ రోజు నుంచి కాలనీలో చెప్పాల్సిన టైం వచ్చినప్పుడల్లా వినోద్ నివాష్నికి అప్పచెప్పేసాడు, బాధ్యత నువ్వు చెప్పి పిల్లలకి. ఇతను మాత్రం మైథిలిని చూస్తూ దూరం నుంచి, తనకు తెలియకుండా దూరం నుంచి చూస్తూ ఉండేవాడు. అయితే తన దగ్గరికి వెళ్ళి ఎప్పుడు ప్రపోజ్ చేయలేదు, ఎందుకంటే తనకి ధైర్యం సరిపోలేదు చెప్పడానికి. అందుకని చెప్పలేదు, ప్రపోజ్ చేయలేదు. అయితే మైథిలికి వినోద్ అలాగే నివాష్ని చేసే వర్క్ చాలా నచ్చి ఆ పని మంచిదని తను కూడా ఇన్ఫ్యాక్ట్ వాళ్ళతో తిరగడం మొదలుపెట్టింది, తిరిగి మన గ్రంథాల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టిందని కూడా. ఇంకా మన వినోద్ అన్నీ వదిలేసి మైథిలి చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు, తనకి తెలియకుండా. అది కూడా తన ఫ్రెండ్ డైవర్ట్ అవుతున్నాడని గ్రహించిన నివాష్ని వినోద్కి తను చేసేది తప్పు, కరెక్ట్ కాదు, ఇప్పుడు ఇలాంటి వాడి మీద ఫోకస్ చేయకూడదు, ఇప్పుడు అతని స్టడీస్ మీద, అలాగే పిల్లలకి మన సనాతన గ్రంథాల గురించి చెప్పడం, దాని మీద ఫోకస్ చేయమంటుంది. కానీ వినోద్ అనుకుండా మైథిలి మీదనే ఫోకస్ పెడుతూ ఉంటాడు. ఇయర్ అంతా వేస్ట్ అయిపోయింది. అయితే మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ అవుతాయి, అందులో యావరేజ్ మార్క్స్తో పాస్ అవుతాడు. ఎప్పుడు మంచి మార్క్స్ వచ్చావు అతనికి. ఈ లవ్ గురించి వాళ్ళ బాబాయ్కి పిన్నికి కూడా తెలిసి నివాష్ని చెప్పేస్తుంది, లిమిట్ దాడిపోతున్నాడని. అయితే ఇది టైం కాదు, వాళ్ళు ఇదే సేమ్ చెప్తారు. వినకుండా మైథిలి చుట్టూ తిరుగుతాడు, మైథిలితో తిరగడం మొదలు పెడతాడు, టైం వేస్ట్ చేసుకుంటాడు. ఫైనల్ ఎగ్జామ్స్ వస్తాయి, అందులో
ఫెయిల్ అయిపోతాడు. 3 సబ్జెక్ట్స్ ఉండిపోతాయి అతనికి. ఇక్కడేమో మైత్రి 12th పాస్ అయిపోయి హైయర్ స్టడీస్ కోసం బెంగుళూరు వెళ్ళిపోతుంది. ఇది మన వినోద్‌కి తెలిసి చాలా బాధపడతాడు. ఫ్రెండ్ ద్వారా తెలుస్తుంది అది కూడా. నివాషిని ద్వారా. తర్వాత మనం వినోద్ ఫెయిల్ అయినట్టు ఇంట్లో తెలిసిపోతుంది. తెలిసిపోయి ఇంకేముంది కోప్పడతారు. అయితే వినోద్ మైథిలి మీద ఫోకస్ పెట్టడంతో పేద పిల్లల్ని అలాగే కాలనీ పిల్లల మీద ఫోకస్ తీసి సో వాళ్ళు కూడా ఇంక తన దగ్గరికి కాకుండా నివాషిని దగ్గరికి వెళ్తూ ఉన్నారు. ఈ సిచ్యువేషన్ చూసి వినోద్ తను లైఫ్లో ఫెయిల్ అయిపోయాను అని అనుకున్నాడు. మొదలుపెట్టాడు. ఇంక అయిపోయింది, నా జీవితం వేస్ట్ అయిపోయింది, ఇంకేముంది అయిపోయింది, బతుకు అయిపోయింది అని చెప్పి అనుకోవడం మొదలుపెట్టాడు. ఇలా వినోద్ నెగిటివ్గా ఆలోచిస్తూ ఉన్న టైంలో అతని దగ్గర 24 ఇయర్స్ ఉన్న ఒక అతను వచ్చాడు. చూడడానికి చాలా అందంగా ఉన్నాడు. వచ్చి అతను తన పేరు మాధవ అని చెప్పాడు. చెప్పి వినోద్ని తన పేరు అడిగాడు. ఇప్పుడు వినోద్ చిరాకు పడుతూ అసలు నీకెందుకు నా పేరు, విడివైపు నుంచి అని. ఇప్పుడు మాధవ్ నవ్వుతూ అంత కోపం ఎందుకు మిత్రమా, నీ తోటి మనిషి బాధ చెప్పుకుంటే నీ బాధ తీరిపోతుంది అంటాడు. వినోద్ వెటకారంగా అంటాడు, ఏంటి నువ్వు నా బాధ తీరుస్తావా, విశ్వసించుకుంటూ వెళ్ళిపో అంటాడు. మాధవ్ నవ్వుతూ అంటాడు, మిత్రమా లవర్ వెళ్ళిపోయిందనే కదా బాధపడుతున్నావు. వినోద్ ఇలా అంటాడు, మా పిన్ని బాబాయ్ పంపించారు కదా. మాధవ్ నవ్వుతూ నేను నీకోసం వచ్చాను, వాళ్ళ కోసం వస్తాను, నేను అందరూ వాడిని. వినోద్ వెటకారంగా నవ్వుతూ ఓహో అవునా, అయితే ఇప్పుడు నేను 3 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాను, నా దగ్గరకు వచ్చే పిల్లలు రావడం లేదు, నా లవ్ పోయింది, చెప్పు దీనికి సొల్యూషన్ అంటాడు. మాధవ్ నవ్వుతూ ఇలా అంటాడు, మిత్రమా ప్రేమ అనేది చాలా గొప్పది. అమ్మ అంటే ప్రేమ, నాన్న అంటే ప్రేమ, ఇలా చాలా ప్రేమలు ఉంటాయి, చాలా రకాల ప్రేమలు ఉంటాయి. చాలా మంది మనం ప్రేమిస్తారు. అయితే అందులో అమ్మాయిని ప్రేమిస్తాం, అదొక భాగం అంతే. కానీ అదే జీవితం కాదు. ఆ ప్రేమ తర్వాత కూడా లైఫ్ ఉంది. నీ గ్రంథాలు రీసెర్చ్ పిల్లలకి చెప్పడం తిరిగి మొదలుపెట్టు. ఆ 3 సబ్జెక్ట్స్ సప్లీస్లో క్లియర్ చేసి ఆ 3 సబ్జెక్ట్స్. మిత్రమా నువ్వు ఓడిపోలేదు, చిన్న అడ్డంకి వచ్చిందంతే, దానిని దాటి ముందుకు సాగు అని అంటాడు. ఇలా చెప్పి మాధవ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక మాధవ్ ఇచ్చిన మోటివేషన్కి ఆ వాయిస్ వినంగానే అతనికి అది ఇంకొచ్చేస్తుంది, ధైర్యం వచ్చేసి అంతే నెక్స్ట్ సప్లీలో ఆ 3 సబ్జెక్ట్స్ క్లియర్ చేసేసి అతను తన ఫ్రెండ్ నివాషినితో కలిసి మన గ్రంథాల గురించి రీసెర్చ్ చేస్తూ పిల్లలకి చెప్పడం మొదలుపెట్టాడు. ఇంకేముంది, నివాషినికి హ్యాపీ, వాళ్ళ పిన్ని బాబాయ్కి హ్యాపీ, మళ్ళీ తిరిగి రొటీన్లోకి వచ్చాడని. అయితే కొన్ని రోజుల తర్వాత మాధవానికి కలవాలనిపిస్తుంది మన వినోద్కి. ఆ టైంలోనే అతని దగ్గరికి ఒక నెమ్మలి పింఛం వచ్చి తన భుజం మీద వాళ్తుంది. అయితే వినోద్ జరిగిందంతా ఒకసారి గుర్తు తెచ్చుకుంటాడు. అతను వచ్చింది మాధవ అని పేరు చెప్పింది ఇంత గుర్తు తెచ్చుకుని వినోద్కి అర్థమైపోతుంది ఎవరు. అర్థమైపోయి ఇంకేముంది, ఆ నెమలి పింఛం భుజం నుంచి తీస్తాడు. తీసి నవ్వుతాడు. ఇక్కడ కృష్ణుడు కూడా తన లోకంలో అవుతాడు. అంతే అండి కథ. సో అది ఈరోజు కథ. మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. కమెంట్ కూడా చేయండి కథ ఎలా అనిపించిందని. మళ్ళీ ఇంకొక కథతో తప్పకుండా కలుద్దాం అండి. జై శ్రీరామ్.